వాళ్ళకి ఇచ్చారు. కానీ సడన్గా అందరికీ ఏంటంటే ఆయనకు లాటరీ తగిలినట్టు వాళ్ళ క్యాబినెట్లో మినిస్టర్ పోస్టు. ఇది కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి, దో ఎంఐఎం ఆల్రెడీ మీకు సపోర్ట్గా ఉన్న నమ్మకం కుదరట్లేదు కాబట్టి అనేది వాస్తవం. మేము ఓటమి గురించి ఆలోచించట్లేదండి. 50,000 పైచిలకు మెజారిటీ ఎట్లా సాధించాలి అని మేము ఆలోచిస్తున్నాం. ఆడలేక మధ్యలో ఓడు, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పసలేని వాదనలన్నీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. ముందుగా మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని 60,000 మెజారిటీ పైచిలుకుతో గెలిపించబోతున్నాయి. ఎందుకనంటే ఉత్తగా ఏదో గాల్లో పేకమేళ కట్టినట్టునే మాట్లాడటం, శాస్త్రీయబద్ధంగా మాట్లాడదాం. మనం ఎటు చూసుకున్న ఏ కోణంలో తీసుకున్న అభ్యర్థి కోణంలో తీసుకుంటే బలమైన బీసీ అభ్యర్థి. అదేవిధంగా గతంలో 2 సార్లు, ఒకసారి 45,000 ఓట్లు వచ్చినాయి, ఒకసారి 18,000 ఓట్లు వచ్చినాయి. స్థానికుడు, యువకుడు, వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థి. ఇద్దరితో పోల్చుకుంటే ఆ విధంగా ప్రజలు ఏం కోరుకుంటారు? మాకు అందుబాటులో ఉండేవాడు, మా బస్తీ వాడు కావాలా, మా ప్రాంతం వాడు కావాలా అని కోరుకుంటారు. అదొక అవకాశం ఉంది మనకి. అదేవిధంగా ఎంఐఎం మద్దతిస్తుంది ముస్లిం ఓట్లు కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓటు, బీఆర్ఎస్ ఓట్లేవు. అక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఓట్లే అవి బీఆర్ఎస్ ఓట్లు. 2009లో అసలు లేదు, 2014లో లేదు, 2018లో గోపీనాథ్ గారు ఇటు రావటం వల్ల వచ్చింది. 23లో కూడా ఎంత తేడా మాకు, మా అజారుద్దీన్ గారికి 16,337 ఓట్లే తేడా. కాబట్టి ఎక్కడ చూసుకున్నా సరే కాంగ్రెస్ బలగంతో పాటు ఇలా నవీన్ యాదవ్కి మేమంతా తోడైపోయాం. ఆయన బలానికి మేమంతా తోడైనాం. కాబట్టి అభ్యర్థి గెలుపనేది సునాయాసంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకోటి సంక్షేమ పథకాలు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని బస్తీల్లో ఆ యూసఫ్ కూడా కానీ సంక్షేమ పథకాలకు వద్దాం. అది కూడా చెప్తా. ఇప్పుడు బీజేపీ అభ్యంతరం ఏంటి? లేకపోతే నిన్న కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే ఆపద మొక్కుల్లాగా చివరిలో అంటే మీకు దిగజారిపోయిన పరిస్థితి కారణం ఏంటంటే అజారుద్దీన్ ఇప్పుడు తీసుకొచ్చి అజారుద్దీన్ అర్జెంటుగా తీసుకురాలేదండి. అజారుద్దీన్ గారి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని క్యాబినెట్లో తీర్మానం చేసినాం. వారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసినాం. ఎందుకంటే మైనారిటీలు ఎవరు గెలవలేదు. షబీర్ అలీ గారికి ఒక పదవి ఇచ్చినాం, మంత్రితో క్యాబినెట్ హోదా ఇచ్చినాం. తర్వాత అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు, ప్రముఖ వ్యక్తి. ఆ ప్రముఖ వ్యక్తుల కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ రేపు కాబోతున్నారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. మంత్రి పదవి ఇస్తే వీళ్ళకి ఎందుకు ఒప్పండి, దాన్ని ఎందుకు విమర్శించాలి వీళ్ళు? అసలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని అక్రమంగా టీఆర్ఎస్లో మంత్రి పదవి ఇవ్వచ్చు. కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకుపోయి టీఆర్ఎస్లో మంత్రి పదవి ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మా మైనారిటీకి మేము న్యాయం చేస్తానంటే దాన్ని ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారు? అవసరమా? అంటే ఇది ఏంటంటే గెలవలేరు కాబట్టి ఏదో ఒక వంక, ఏం వంక అంటే అని చూపిస్తాను. మైనారిటీకి ఇస్తే సంతోషపడేదని నేనే అంటున్నా. సరే, మేము మా సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ. మీరు కూడా అంతేగా, మీది రాజకీయ పార్టీలే కదా. మీరు ఎత్తులేస్తుంటే మేము పై ఎత్తులేస్తాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. మిమ్మల్ని ఎవడొద్దనండి? మైనార్టీ ఓట్లు 1,18,000 ఓట్లు ఉన్నాయి. మైనార్టీకి ఒక ఏదో క్యాబినెట్ హోదా పదవి ఇవ్వండి కేంద్రంలో. మిమ్మల్ని వద్దనమా మేమన్నా? అదేమన్నా ఆటంకమా ఏమన్నా? లేకపోతే రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మైనార్టీకి ఏంటి ఇస్తారా మీరు? ఇవన్నీ ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓట్లు అని అసలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయండి. ఏం ప్రభావితం చేస్తాయంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల లూటీ కార్డులు మేము పంచుతున్నాం. అదేవిధంగా భ్రష్టాచార కార్డులు పంచుతున్నాం. చీటింగ్ కార్డులు, దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేయటం, మైనార్టీలు మోసం చేశారండి. 12% అని మైనార్టీలు మంత్రి పదవి కోరుకోలే. మా కేసీఆర్ అధికారంలోకి వస్తే 12% రిజర్వేషన్లు మాకు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇస్తారని ఆశపడ్డారు. ఏమన్నా ఇచ్చిండా? ఓన్లీ డమ్మీ అభ్యర్థి ఆయన తీసుకొచ్చి హోంమంత్రిని చేసిన మహమూద్ అలీ గారిని, అది కోరుకోలే. 12% అని అడిగినారు, అందుకే ఓడిచ్చిండ్రు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి మైనార్టీ ఓట్లు ఉన్నాయి కదా, మీరు మైనార్టీని ప్రసన్నం చేసుకోవడం. కేసీఆర్ గారు అసలు బయటికే రావటం లేదు, ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు. ఆయన రాజీనామా చేపించి ఒక మైనార్టీ అభ్యర్థికి మహమూద్ అలీకి ఇవ్వమనండి పార్టీ అధ్యక్ష పదవి. పోనీ అధ్యక్ష పదవి వద్దండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పండి. ఇవన్నీ కాకుండా నేను ఏమైనా సంక్షేమ పథకాలు మాట్లాడుతానండి. ఇవాళ 4 లక్షల ఓట్లలో ఆ జూబ్లీహిల్స్లో 1 లక్ష కుటుంబాల సంక్షేమ ఫలాలు పొందుతున్నాయి, సంక్షేమ పథకాలు పొందుతున్నాయి. దాదాపు వీళ్ళు 10 ఏళ్లలో ఎవరు కూడా రేషన్ కార్డు ఇలే. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రా? 10 ఏళ్లలో ఇయ్యని రేషన్ కార్డు 14,197 రేషన్ కార్డులు ఇస్తే
ఇవాళ వాళ్ళు పలు సంక్షేమ పథకాలకు పేదవాళ్ళు అర్హులైతున్నారు. రేవంత్ రెడ్డి దేవుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది, మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆనందపడుతుంటే వీళ్ళు కళ్ళు కొడుతున్న వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. సిటీలో పట్టులేదనే ఎంఐఎం అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నారు ఒకటి. రెండోది ఎవరు ఒత్తిళ్లకి తలగ్గారు, ఎవరు సూటు కేసులకు తలగ్గారు అని కిషన్ రెడ్డి అడుగుతున్నారు. దేశద్రోహి, ఆయన క్రికెట్ కి సేవలు చేశాడు మీరు అంటున్నారు, ఆయన కళంకం తెచ్చాడు, అందులోంచి నిషేధింపబడ్డాడు, అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారా అని బీజేపీ వర్షం. ఇప్పుడు దేశద్రోహులు ఎవరు? ప్రజాధనాన్ని మా లక్షల కోట్ల బ్యాంకులు దోపిడీ చేసి పారిపోయి విదేశాల్లో ఉండి ఈ 14-11 ఏళ్ళుగా తీసుకురాని వాళ్ళు దేశద్రోహులు. ప్రజాధనం మొత్తం, ప్రజల సొమ్ము మొత్తం, ఎవరు నీరవ్ మోడీ వీళ్ళంతా ఎవరు ఎక్కడున్నారు? వాళ్ళంతా మోహిల్ చౌక్ వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంటున్నా, విజయ్ మాల్యా వీళ్ళంతా వాళ్ళని తీసుకురావాలి. అది నిజమైనటువంటి ఆర్థిక నేరగాళ్ళ అడ్డా బీజేపీ. అసలు ఆ పార్టీలో చేరితే పునీతులు అయిపోతారు. జైలుకు పోవాల్సిన వాళ్ళంతా కూడా బీజేపీ కార్యాలయాల్లో ఉంటున్నారు. కిషన్ రెడ్డి గారు చూసుకోవాలి. అది చూసుకోకుండా కాంగ్రెస్ మీద నిందలేస్తారండి మీరు. కాబట్టి అసలు మీరు ఏం చేశారని ఓట్లు అడుగుతారండి? తెలంగాణకు మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారా? పోనీ పాలమూరు రంగారెడ్డికి ఇచ్చారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిధులు ఇచ్చారా? అసలు హైదరాబాద్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఉన్న కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసిండండి అసలు? పోనీయండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ప్రధాని గారు. మేము కాదంటలేదు, అక్కడ చేయాల్సిందే. మరి తెలంగాణ రాష్ట్రంపై ఎందుకు వివక్ష? ఒక 5,000 కోట్లకు శంకుస్థాపన చేయండి, ఇప్పటికి కూడా వద్దాం మేమన్నా. ఒక 5,000 కోట్లకు శంకుస్థాపన చేసి జూబ్లీస్ లో ఓట్లు అడగండి. ఇవన్నీ అడగకుండా మైనారిటీ అభ్యర్థిని పెట్టారు. చేస్తే అజరుద్దీన్ ఆపేస్తారా మీరు? ఆపడం ఏమంటున్నా, మీరు కూడా చేసుకోమని ఏమంటున్నా. మాది రాజకీయ పార్టీ, మా సన్యాసి మఠం కాదు. బీఆర్ఎస్ కూడా సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ. అదే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఏమంటున్నాం, వాళ్ళు ఎత్తులేస్తున్నారు, మేము వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. ఇందులో తప్పేముందండి? మీ రాజకీయంతో నిలబడలేక ఈ మాటలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సంక్షేమ పథకాలండి. 25,920 మందికి గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నారు అక్కడ. అదే విధంగా 19,000 మందికి 500కే సబ్సిడీ సిలిండర్ వస్తుంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని దాదాపు 122,000 కోట్ల ఆదా చేసుకున్నారు మహిళ ఆ ప్రాంతంలో. ఇన్ని రకాలుగా మేము ఆ కాన్స్టిట్యున్సీలను మొత్తం కలిపితే 250-300 కోట్ల మంది మహిళలు 6-7 కోట్ల పై చిలుకు ఆదా చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేక బస్సు ఎక్కనోడు ఎప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేస్తే ఆ స్థాయి ఆ హోదా ఉన్నోడు ప్రయాణం చేస్తే తెలుస్తుంది. కార్లో ఏసీ కార్లలో ఖరీదైన ఓల్వో కార్లు తిరిగేవాడికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏం తెలుస్తుంది? వీళ్ళిద్దరూ ఉచిత ప్రయాణం చేయలేరు. కాంగ్రెస్ బీజేపీ గుర్తుపెట్టుకోండి, రెండు జాతీయ పార్టీలు అనేది కలవటం కుదరదండి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోసం ఏదో ఒక జాతీయ పార్టీతో రాష్ట్రంలో కలుస్తాయి. కానీ కాంగ్రెస్ బీజేపీ కాదు. నేను చెప్పిన మాట కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పింది ఎవరు? కవిత గారు చెప్పారు. అందుకే నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నాను. అదే విధంగా సీఎం రమేష్ గారు ఏం చెప్పారండి? సీఎం రమేష్ గారు మా కేసుల నుంచి బయటపడేయండి, మీ కాళ్ళు ముక్కుతాం బీజేపీ నాయకులారా, అమిత్ షా దగ్గర తీసుకుపోండి అని కేటీఆర్ అన్నట్టు విలేకరుల సమావేశంలో చెప్పారు కదా. విలేకరుల సమావేశం రెడీ